మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ పుష్ అండ్ పుల్ అవుద్ది. ఆ విధంగా మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ ఏంటో తెలుసుకుందాం. ఆక్సిజన్, బ్లడ్ సర్క్యులేషన్, ఐరన్ గురించి తెలుసుకోవడానికి ముందు నేను మీకు పంచభూతాల గురించి వివరిస్తాను. మనలో ఉన్న పంచభూతాల గురించి మీరు తెలుసుకోనంత వరకు ఇందులో ఉన్న ఇంటర్ కనెక్షన్ మీరు తెలుసుకోలేరు. మన శరీరం ఒక ఇన్విజిబుల్ డాట్ నుంచి ఏర్పడుతుంది. ఆ డాట్ పంచభూతాలతో పెరుగుతుంది. ఈ పంచభూతాలంటే ఏంటి? భూమి, నీరు, ఆహారం, సూర్యరశ్మి, ఐదవది మ్యాగ్నెటిక్ ఫోర్స్. మన భూమి ఒక మ్యాగ్నెట్. దాని నుండి నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వెల్లడవుతుంది. ఒక మనిషికి పంచభూతాలు సరిగా దొరకట్లేదు. ఇవాళ ఎయిర్ పొల్యూషన్ ఎందువల్ల? మనుషుల వల్ల. నీటిని ఎవరు చెడగొట్టారు? మనుషులు. చెట్లకి ఎవరు కెమికల్ ఫెర్టిలైజర్స్ ని వేశారు? మనుషులు. ఉదయాన్నే మనకు సూర్యరశ్మి దొరకాలి, అది దొరకట్లేదు. మనం మన ఇంట్లోనే 4 గోడల మధ్య ఉంటున్నాం. సూర్యరశ్మి, ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఉదయాన్నే 4:30-5 గంటలకు వస్తాయి. వాటినే ఇన్ఫ్రారెడ్ అంటారు. అవి మనకి ఇప్పుడు దొరకట్లేదు. అందువల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది. సరైన పంచభూతాలు మనకి దొరకట్లేదు. భూమిలోని మ్యాగ్నెటిక్ పవర్ మనకు దొరికితే మన బాడీ పుల్ అండ్ పుష్ అవుద్ది. ఎప్పుడు ప్రవహించే నీరే మనకి మంచిది. ఎప్పుడైతే నీరు ఒకే చోట ఉండిపోతుందో అక్కడ ఎన్నో రకాల వైరస్ అలాగే బ్యాక్టీరియాస్ కూడా ఏర్పడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో 99.9% causes of disease and disorder, any type of dysfunction, only due to lack of blood circulation and oxygen level. మీరు మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ ని, బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయనంత వరకు మీరు తలకిందులో నిలబడి డాన్స్ ఆడినా మీ సమస్యలు తొలగవు. మ్యాగ్నెటిజం గురించి మీరు బాగా తెలుసుకోవాలి. మ్యాగ్నెటిజం ఏ వ్యాధికి మందు కాదు. మ్యాగ్నెటిజం మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని సరిచేస్తుంది. అందువల్ల బై డిఫాల్ట్ మీ శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా ఉంటుంది. మన శరీరం అంటే మన ఫుల్ బాడీ బ్లడ్ సెల్స్ తో తయారైంది. మన బ్లడ్ సెల్స్ జీవించి ఉండాలంటే దానికి కావాలి ఆక్సిజన్. ఈ గోళ్ళు, ఈ వెంట్రుకలు, ఈ తోలు, ఈ ఎముకలు, ఇలా మన బాడీలో 78 ఆర్గన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్లీ బ్లడ్ సెల్స్ తో తయారయ్యాయి. వాటికి సరైన మోతాదులో ఆక్సిజన్ లభిస్తే మన బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్ పార్ట్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ అయితే ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ అవుతాయి. బ్లడ్ సెల్స్ డెడ్ అయితే బాడీ డెడ్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్. మనం బ్లడ్ సెల్స్ గురించి అర్థం చేసుకుంటే మిగతాది చాలా ఈజీ అవుతుంది. బ్లడ్ సెల్స్, వీటి ద్వారానే ఏ వ్యాధి అయినా శరీరంలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత బ్లడ్ సెల్స్ ద్వారానే వ్యాధి శరీరం అంతా వ్యాపిస్తుంది. సో ఈ ఆక్సిజన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత మన బ్లడ్ సెల్స్ జీవంతో ఉండడానికి ఏవేంటి కావాలి? మన శరీరం జీవంతో ఉండడానికి కావాల్సింది న్యూట్రిషియస్, వాటర్, సన్ రైజ్ అండ్ ఆక్సిజన్. ఇప్పుడు చెప్పండి, అన్నీ దొరికాయి కానీ ఆక్సిజన్ దొరకలేదు. మరి జీవంతో ఉండగలమా? మేబీ అన్నీ దొరికి నీళ్లు దొరకకపోతే ప్రాణంతో ఉండగలరా? లేదా ఇవన్నీ దొరికి ఆహారం దొరకకపోతే ప్రాణంతో ఉండగలరా? సరే, ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ సూర్యరశ్మి దొరకకపోతే? అది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇమ్యూనిటీ పవర్ కి అవసరం. అది లేకుండా ఉండగలమా? ఇప్పుడు ఇవన్నీ దొరికాయి కానీ భూమి మ్యాగ్నెటిక్ పవర్ లేకుండా మనం ఉండగలమా? భూమి మ్యాగ్నెటిక్ పవర్ వల్ల, నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వల్ల మన శరీరంలో ఒక పుల్ అండ్ పుష్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏర్పడుతుంది. మనం ముక్కుతో గాలిని పీలిస్తే అది లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లో ఆక్సిజన్ గా స్టోర్ అవుతుంది. అది మన శరీరంలోని నేచురల్ ఆక్సిజన్ సిలిండర్. దాని నుండి మన శరీరం మొత్తానికి ఆక్సిజన్ ని పంపే పనిని మ్యాగ్నెటిజం అండ్ ఐరన్ చేస్తుంది. అంటే ఒకరి వెయిట్ 65 kgs ఉంటే, అంటే ఒక హ్యూమన్ బాడీ వెయిట్ 65 kgs ఉంటే వాళ్ళ బాడీ లోపల 1,20,000 క్యాలరీస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఒక మనిషి జీవించి ఉండడానికి వాడికి 2,000 క్యాలరీస్ కావాలి ఒక రోజుకి. కానీ 1,20,000 క్యాలరీస్ వాడి దగ్గర ఉంటే, సో వర్స్ట్ కేసులో వాడు 60 రోజుల వరకు ఎటువంటి క్యాలరీస్ లేకుండా బ్రతికుండొచ్చు. వితౌట్ వాటర్ 15-16 రోజులు ఒక మనిషి బతికుండగలడు. కానీ ఆక్సిజన్ లేకుండా మన బ్లడ్ సెల్స్, మన బాడీయో కొన్ని సెకండ్లు కూడా జీవించలేదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ నోటిని, ముక్కుని కాసేపు మూసుకొని చూడండి. 40-50 సెకండ్స్ లోనే బదులు దొరుకుతుంది. ఆక్సిజన్ అంత ముఖ్యమైంది. దాంతోపాటు వరల్డ్ వైడ్ వేలాది బుక్స్ మ్యాగ్నెటిజం గురించి ఉన్నాయి. కోట్లాది పేజెస్ ఇంటర్నెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి.
అందులో ఒకే ఒకటి కామన్, ఒక బాటమ్ లైన్ ఉంది. అది మ్యాగ్నెటిక్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. అది మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మ్యాగ్నెట్ కి, ఆక్సిజన్ కి, ఐరన్ కి ఏం కనెక్షన్ ఉందో ఇన్ డెప్త్ మీకు నేను అర్థమయ్యేలా చేస్తా. ఈ మ్యాగ్నెటిజం ఎలా పనిచేస్తుందో నేను మీకు వివరిస్తా. ముందు మనం హార్ట్ ఫంక్షన్